అందరికీ నమస్కారం. మాది పందికోన, పత్తికొండ మండలం, కర్నూలు జిల్లా. మా పాప ఇక్కడ నిలబడిన పాప చిన్నప్పుడు 5 సంవత్సరాలలో ఆమెకి జ్వరం వచ్చింది. ఆ ఫుల్ జ్వరం వచ్చింది. మేము కర్నూలు హాస్పిటల్ తోలుకుపోయినాము. సో అక్కడ వచ్చేసి ఆమెకి ఫిట్స్ వచ్చి చాలా ఇబ్బంది పడింది. 1 నెల పాటుగా ఆమె అన్నం కానీ నీళ్లు కానీ ఏమి తాగలేదు. సో అక్కడ ఉన్న డాక్టర్లు ఒకసారి మెదడు వాపు అన్నారు. సో అప్పుడు కూడా ఆమెకి మళ్ళీ చూసి వాళ్ళు ఏం చెప్పలేకపోయినారు. మేము ఇంకా అప్పుడు వెనకనే మేము ఇంటికి తోలుకొచ్చేసినాం పందికొన గ్రామానికి. అప్పుడు తోలుకొచ్చి కొంతమంది సహాయకుల ద్వారా ఇక్కడ అడిగి కనుక్కున్నాము. సో అప్పుడు శ్రీ వైద్య సూర్యనాయుడు సార్ అనేది బనగనపల్లిలో ఉంది శస్త్రచికిత్స, ఆయన చేస్తాడని చెప్పేసి చెప్పారు. మేము అప్పుడు వెంటనే మా పాపని తీసుకుపోవడం జరిగింది. అక్కడ తీసుకుపోయిన వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చిన 3 రోజులకే ఆ పాప లేచి నిలబడింది, నడిచింది. అందులో వచ్చేసి కొంచెం ఇడ్లీలు అట్లాంటివి కూడా తినింది. ఆయన తర్వాత ఆమెకి ఇప్పటి వరకు కూడా ఫిట్స్ అనేది ఒక్కసారి కూడా రాలేదు. అంతకుముందు అప్పుడు ఫిట్స్ వచ్చినప్పటి నుంచి అక్కడ వైద్యం తీసుకున్నప్పటి నుంచి ఇంతవరకు ఫిట్స్ అమ్మాయికి రాలేదు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది, స్కూల్కి పోతుంది, బాగా మంచి చదువుకుంటుంది. ఇక్కడ నిలబడిన అమ్మాయి ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉంది. ఇక్కడ ఉన్న కూర్చొని అతను వాళ్ళ నాన్నగారు. సో ఇప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. అక్కడికి వచ్చినప్పుడు బాగా మంచిగా ఆమెకి వైద్యం అందింది. సో అక్కడ సూర్యనారాయణ సార్కి కూడా మా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే మీరు కూడా ఎవరైనా పక్షవాతంతో కానీ ఫిట్స్తో కానీ బాధపడుతుంటే పెద్దవారు చిన్నవారు కూడా అక్కడ బనగానపల్లె ఇప్పుడు మరి కొత్తగా హైదరాబాద్లో కూడా పెట్టారంట. సో అక్కడ కానీ మీరు కన్సల్ట్ కాండి. ఖచ్చితంగా మీకు వైద్యం అనేది ఖచ్చితంగా 100% ఆయన ఆ సార్ గారు నయం చేస్తారు. ఎందుకంటే మా మనసులో కూడా సంతోషాన్ని నింపారు. అందుకే సూర్యనాయుడు సార్కి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇప్పుడు మా అమ్మాయి కూడా బాగా ఆరోగ్యంగా ఉంది. మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాము. ఓకే, థ్యాంక్ యూ సార్.